ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా ప్రియులారా? ఈ యొక్క దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను ఆలకించి తిని. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవి నేను ఆలకించి తిని. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఎంత కృంగుదల వచ్చినా, పరదేశిగా అనిపించినా, మరి సొంత వారు దూరమైనా, కన్నవారు దూరమైన, రక్త సంబంధికులు, కట్టుకున్నవారు, కనిన పిల్లలు మనల్ని కృంగదీసిన, మరి ఎటువంటి బాధలు, కన్నీరుకి కారణమయ్యే సమస్యలు వచ్చినా, ప్రేమిన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనకు పరిష్కారం ఉన్నది కనుక మరి సమస్త పరిష్కారాలన్నీ కూడా దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతాయి. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. కనుక ప్రియులారా, మరి హన్నా చూసినట్లయితే తనకు పిల్లలు కాక గొడ్రాలిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసింది. అలానే 18 సంవత్సరాల నడుము వంగిపోయిన స్త్రీ కూడా దేవుని మందిరానికి వచ్చి స్వస్థత పొందింది. కనుక ప్రియులారా, ఇక్కడ మరి దేవుని సన్నిధిలో మనకు శాశ్వత పరిష్కారం ఉన్నది. కన్నీరు ఎంతో విలువైనది. మనం కార్చే కన్నీరు దేవుడు తన బుడ్డిలో భద్రపరుస్తాడు. ఎందుకంటే ఆయన కన్నీరు విలువ తెలిసినవాడు. యేసు కన్నీళ్లు విడిచనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఏ బాధ అయినా మరి ఆయనకు ఎంతో మరి ఆ బాధను ఆయన గుర్తెరిగేవాడై ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో మరి మనకంటే ఎక్కువ బాధలు పడ్డాడు, మనకంటే ఎక్కువ శ్రమను అనుభవించాడు. ఆ శ్రమ యొక్క విలువ తెలుసు. కనుక ప్రేమైన దేవుని బిడ్డ, ఏ శ్రమలో నీవు ఉంటున్నావు, ఈ మాటలు వింటున్నా, నీవు ఎటువంటి బాధలు పడుతున్నావు, ఎటువంటి కన్నీరు ఒత్తిడి నీకున్నది, చాలా రోజుల నుండి సరిగా అన్నం తినట్లే, నిద్రపోతలేవా, ఆ సమస్య నిన్ను వెంటాడుతూ ఉన్నదా? అయితే తక్షణమే దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధానంలో నీ కన్నీరును కారు. దేవుని సన్నిధానంలో కన్నీటితో ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టు. దేవుడు నీ సమస్యకు పరిష్కారం అనుగ్రహిస్తాడు. దేవుడికి మాటలు మన వినికులు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు నాయన కొద్దిగా ఎంకరేజ్ చేయబడడాన్ని కృప దయచేయి. మీ ఆత్మ ద్వారా వారిని బలపరచు. వారి కృంగుదల తీసివే. మీ సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి మీ పాదాలు పట్టుకొని ప్రార్థించే యోధులుగా చేయి ప్రభువా. మరి వారిని ఆదరించి నాయన వారి సమస్యలకు పరిష్కారము దయచేయి. వారి కన్నీటిని నాట్యముగా మార్చండి, ఆనందంగా మార్చండి. బడిలో మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. హల్లెలూయా.